వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. నా పేరు రాజయ్య. సో మనం ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో లాస్ట్ క్లాస్ నుండి బృహత్ శిలాయుగం గురించి చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకుంటున్న టాపిక్ వచ్చేసి బృహత్ శిలాయుగం. దీన్నే ఇంగ్లీష్లో మెగాలిథిక్ పీరియడ్గా పేర్కొంటారని చెప్పుకున్నాం. బృహత్ శిలాయుగాన్నే ఇంగ్లీష్లో ఏమని పేర్కొంటారు? మెగాలిథిక్ పీరియడ్గా పేర్కొంటారని చెప్పుకున్నాం, రైట్? సో మరి బృహత్ శిలాయుగం యొక్క పీరియడ్ ఏంటి? సో దీని యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు పూర్వం 500 మధ్య కాలం బృహత్ శిలాయుగం యొక్క పీరియడ్. క్రీస్తుపురం 1000 నుండి క్రీస్తుపురం 500 మధ్య కాలం. మరి ఈ కాలంలో ఉత్తర భారత చరిత్ర పరిస్థితి ఏంటి? ఉత్తర భారతదేశంలో మరి ఈ కాలంలోని చరిత్ర పరిస్థితి ఏంటి? ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో మలివేద కాలం కొనసాగుతుంది. మలివేద ఆర్య నాగరికత. మలివేద ఆర్య నాగరికత. మలివేద ఆర్య నాగరికత క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు పూర్వం 600 మధ్య కాలం. సో కాబట్టి మన బృహత్ శిలాయుగం ఉత్తరాదిలోని ఎవరికి సమకాలీనమైనది? మలివేద ఆర్య నాగరికతకు సమకాలీనమైనది. మన బృహత్ శిలాయుగం ఉత్తరాదిలోని మలివేద ఆర్య నాగరికతకు సమకాలీనంగా కొనసాగింది. ఇక ఈ విధంగా మనం చరిత్రను అర్థం చేసుకోవాలి, ఓకేనా? ఉత్తరాదిలో మలివేద ఆర్య నాగరికత కొనసాగుతున్న కాలంలో దక్షిణాదిలో బృహత్ శిలాయుగం కొనసాగుతుంది, ఓకేనా? అయితే ఇక్కడ దక్షిణాది బృహత్ శిలాయుగం అంటున్నాం. అయితే వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ బృహత్ శిలాయుగం అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు. ఈ బృహత్ శిలాయుగం ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాది సంస్కృతి అని చెప్పొచ్చు, లేక దక్షిణ భారత సంస్కృతి అని చెప్పొచ్చు. దక్షిణాదిలో ముఖ్యంగా ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ అండ్ తమిళనాడు అండ్ కేరళ అండ్ కర్ణాటక, ఇగో ఈ ప్రాంతాలకు చెందింది. బృహత్ శిలాయుగం అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు, దక్షిణాదిలోని 5 రాష్ట్రాలకు చెందింది ఇది. ఆంధ్రప్రదేశ్లో బృహత్ శిలాయుగం ఉంటుంది, తెలంగాణలో బృహత్ శిలాయుగం ఉంటుంది, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో కూడా బృహత్ శిలాయుగం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా దీన్ని ద్రావిడ సంస్కృతి అని చెప్పొచ్చు. ద్రావిడ సంస్కృతి. కాబట్టి దీని నిర్మాతలను మనం ద్రావిడులు అని చెప్పొచ్చు. బృహత్ శిలాయుగ సంస్కృతి నిర్మాతలు ఎవరు అంటే ద్రావిడులు. బృహత్ శిలాయుగ సంస్కృతి ఒక రకంగా ఎలాంటి సంస్కృతి? ద్రావిడ సంస్కృతి. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాలను మనం ద్రావిడ రాష్ట్రాలు అంటాం. ఈ 5 రాష్ట్రాలను మనం ద్రావిడ రాష్ట్రాలు అంటాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ 5 రాష్ట్రాలను కలిపి మనం ద్రావిడ రాష్ట్రాలు అంటాం. ఈ 5 రాష్ట్రాల ప్రజలు మాట్లాడే 4 భాషలను కలిపి మనం ద్రావిడ భాషలు అంటాం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఈ 4 భాషలను కలిపి మనం ఏ భాషలుగా పేర్కొంటాం? ద్రావిడ భాషలుగా పేర్కొంటాం. ఈ 5 రాష్ట్రాలను కలిపి మనం ఏ రాష్ట్రాలుగా పేర్కొంటాం? ద్రావిడ రాష్ట్రాలుగా పేర్కొంటాం. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిందే ఈ బృహత్ శిలాయుగం. కాబట్టి ఈ సంస్కృతి, కాబట్టి మనం ఈ సంస్కృతిని మనం ఏ సంస్కృతిగా అర్థం చేసుకోవాలి? ద్రావిడ సంస్కృతి. ఇది ద్రావిడ నాగరికత. ఈ సంస్కృతి నిర్మాతలు ద్రావిడులు. ఇగో ఈ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. బృహత్ శిలాయుగ సంస్కృతి నిర్మాతలు ఎవరు? ద్రావిడులు. అయితే ఈ బృహత్ శిలాయుగ సంస్కృతిలో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం బ్రహ్మగిరి ప్రాంతం. బ్రహ్మగిరి, ఇక ఇది బృహత్ శిలాయుగ సంస్కృతిలో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం. మరి బ్రహ్మగిరి ప్రాంతం ద్రావిడ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. అంటే కర్ణాటక కేంద్రంగా, బ్రహ్మగిరి కేంద్రంగా ఈ ద్రావిడ రాష్ట్రాల్లో బృహత్ శిలాయుగ సంస్కృతి విలసిల్లింది. నిజానికి ఈ సంస్కృతి ఉత్తరాదిలో మనకెక్కడా కనిపించదు. ఇది ఉత్తరాది సంస్కృతి కాదు. ఇది ద్రావిడ రాష్ట్రాల సంస్కృతి. ఇది 5 రాష్ట్రాల సంస్కృతి. ఈ 5 రాష్ట్రాల్లో మాత్రమే మనకి సంస్కృతి కనిపిస్తుంది. ఇలాంటి సంస్కృతి కనిపిస్తుంది. మనకు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఇలాంటి సంస్కృతి మనకు కనిపించదు.
కాబట్టి మనం దీన్ని ద్రావిడ సంస్కృతి అని చెప్పాలి. ఈ సంస్కృతి నిర్మాతలను ద్రావిడులు అని చెప్పాలి. దీని మీద నిజానికి చాలాసార్లు ప్రశ్న అడిగిండు. బృహత్ శిలాయుగ సంస్కృతి ప్రజలెవరు? బృహత్ శిలాయుగ సంస్కృతి నిర్మాతలు ఎవరు? నిర్మాతలు ఎవరు అంటే ఏం చెప్పాలి? ద్రావిడులు అని చెప్పాలి. ఓకేనా? ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. రైట్. అయితే మరి ఈ బృహత్ శిలాయుగ సంస్కృతి మనకి ఏ విధంగా తెలుస్తుంది? ముఖ్యంగా ఒక రెండింటి ద్వారా తెలుస్తుంది. ఆ రెండింటిలో ఒకటి వీళ్ళు నిర్మించుకున్న సమాధులు, రెండు వస్తువులు, వీళ్ళు వాడినటువంటి వస్తువులు. ఇవే మనకి వీళ్ళ సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు. ఒకటి వీళ్ళు నిర్మించుకున్న సమాధులు, రెండు వస్తువులు. ఈ వస్తువులు ముఖ్యంగా మనకు వీళ్ళు నిర్మించుకున్న సమాధుల్లో దొరికాయి. అదేవిధంగా వీళ్ళు నివసించిన ప్రాంతాల్లో కూడా దొరికాయి. వీళ్ళు నివాసం ఉన్న స్థలాలలోనూ వీళ్ళు నిర్మించుకున్న సమాధుల్లోనూ మనకేం దొరికాయి? వస్తువులు దొరికాయి. కాబట్టి ఈ సంస్కృతి గురించి మనం సమాధులను బట్టి తెలుసుకోగలుగుతున్నాం. ఈ సంస్కృతిని గురించి మనం వస్తువులను బట్టి తెలుసుకోగలుగుతున్నాం. ఇక ఇంతకు మించి వీళ్ళ గురించి చెప్పడానికి వేరే ఆధారాలు ఏం లేవు. ఓకేనా? ముఖ్యంగా సమాధులు అండ్ సమాధుల్లోనూ వాళ్ళు నివసించిన స్థలాల్లోనూ మనకు దొరికినటువంటి వస్తువులే ఇక వీళ్ళ చరిత్రకు ప్రధానమైనటువంటి ఆధారం అని చెప్పొచ్చు. ఒక రకంగా వీళ్ళ సంస్కృతిలో అతి ముఖ్యమైనవి ఇగో ఈ సమాధులు. ఒక రకంగా వీళ్ళ సంస్కృతిని మనం సమాధుల సంస్కృతి అని కూడా చెప్పొచ్చు. సమాధులే ఈ సంస్కృతిలో అత్యంత కీలకమైనటువంటివి. కాబట్టి ఈ సంస్కృతిని మనం సమాధుల సంస్కృతి అని చెప్పొచ్చు. అదేవిధంగా మన తెలుగు ప్రాంతాల్లో లేక దక్షిణ భారతదేశంలో లేక ఆంధ్రప్రదేశం తీసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో తొలి వాస్తు నిర్మాణాలు ఇక వీళ్ళు నిర్మించిన ఈ సమాధులే. తొలి వాస్తు నిర్మాణాలుగా మనం వేటిని గుర్తించాలి? వీళ్ళు నిర్మించినటువంటి సమాధులనే గుర్తించాలి. కాబట్టి ముందుగా మనం ఈ సమాధుల గురించి చెప్పుకుందాం. సమాధుల గురించి చెప్పుకుంటే వీళ్ళ చరిత్ర గురించి దాదాపు చెప్పుకున్నట్టే. వీళ్ళ చరిత్ర మొత్తం వీళ్ళ సమాధుల చుట్టే ఉంటుంది. కాబట్టి సమాధుల గురించి చెప్పుకుందాం. సమాధులు మరి వీళ్ళు సమాధులను మామూలుగా నిర్మించలేదు. మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఎలా నిర్మించారు? పెద్ద పెద్ద బండరాళ్లను, భారీ పరిమాణంలో ఉన్న రాళ్లను, రాతి పలకలను ఉపయోగించి వీళ్ళు సమాధులు నిర్మించారు. ఒక్కో సమాధి ఒక పెద్ద ఇల్లులాగా ఉంటుంది, ఓ పెద్ద రూములాగా ఉంటుంది. ఆ స్థాయిలో నిర్మించారు. మనం చూసే సమాధుల సైజు కన్నా వీళ్ళు నిర్మించిన సమాధుల సైజు ఒక 10 రెట్లు లేక 100 రెట్లు కూడా ఉండొచ్చు. 100 రెట్ల ఎక్కువగా ఉండొచ్చు. ఇవి అంతలా వీళ్ళు సమాధులు నిర్మించారు. ఈ సమాధులు దాదాపు మనకు మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో దొరికినాయి. అన్ని దాదాపుగా ఒక 2-3 జిల్లాలు మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో దొరికినాయి. ఓకేనా? ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, ఇగో ఇలాంటి ఈస్ట్ గోదావరి ఇలాంటి జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో దొరికినాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో తప్ప దాదాపు అన్ని జిల్లాల్లో దొరికినాయి. మరి అక్కడ ఎందుకు దొరకలేదు అంటే మనకు పెద్దగా దొరకలేదు. అక్కడ ఎందుకు దొరకలేదు అంటే బహుశా అంతకుముందు ఉండొచ్చు, వాటిని తర్వాత ధ్వంసం చేసి ఉండొచ్చు. ఇవి చాలా వరకు ధ్వంసమైపోయినాయి. దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే కాబట్టి, దాదాపు 2-3 వేల సంవత్సరాల క్రితమే కాబట్టి ఇవన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా అంతకుముందు సమాధులు ఉంటే ఉండొచ్చు. వీటి మీద పరిశోధన ఎప్పుడు మొదలైంది? 19వ శతాబ్దం నుంచే మొదలైంది. వీటి మీద పరిశోధన 19వ శతాబ్దం నుంచే మొదలైంది. మరి 19వ శతాబ్దానికి ముందే ఈ శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జిల్లాల్లోని సమాధులన్నీ ధ్వంసమైపోయి ఉండొచ్చు. అందుకే ఆ జిల్లాల్లో మనకు పెద్దగా ఈ సమాధులు దొరకలేదు. కానీ మిగిలిన జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో ఈ సమాధులు పెద్ద సంఖ్యలోనే దొరికినాయి. ఓకేనా? కాబట్టి మనం ముందుగా ఈ సమాధుల గురించి చెప్పుకుందాం. అయితే ఈ సమాధుల యొక్క భారీతనం వల్ల, ఈ సమాధులు భారీగా ఉండడం వల్ల, వాటి పరిమాణం భారీగా ఉండడం వల్ల ఈ సమాధులనే మన ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా కొన్ని పేర్లతో పిలిచేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని పేర్లతో పిలుస్తున్నారు. మరి ఈ సమాధులను ఏమని పిలుస్తున్నారు? ఈ సమాధులకు ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటి? ఇగో వీటిని ఒకటి పాండవ గుళ్ళు, పాండవ గూళ్ళు, ఇగో ఈ విధంగా పేర్కొంటారు. మరి ఎందుకు పాండవ గూళ్ళుగా పేర్కొంటారు అంటే స్థానికంగా అక్కడి ప్రజల విశ్వాసం ఏంటంటే ఇవి భారీ పరిమాణంలో ఉండడం వల్ల వీటిలో ఒకప్పుడు పాండవులు నివసించి ఉండొచ్చు అనే ఒక నమ్మకం ఉండేది. ప్రజల్లో నమ్మకం ఉంటుంది.
వీటిలో పాండవులు నివసించి ఉండొచ్చు, ఇక్కడ అవి చాలా భారీగా ఉంటాయి కాబట్టి. అందుకే వీటిని స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో పాండవ గుళ్ళని పిలుస్తున్నారు ఇప్పటికీ కూడా, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో. అదేవిధంగా వీర్లపాడులు అంటే ఇందులో వీరులు నివసించి ఉండొచ్చు, వీటిని వీరులు నిర్మించి ఉండొచ్చు అని స్థానికంగా కొంతమంది ప్రజలు నమ్ముతారు. అందుకే వీటిని వీర్లపాడులు అని పిలుస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? రాకాసి గుళ్ళు లేక రాక్షసి గుళ్ళు అంటే ఒకప్పుడు ఇందులో రాక్షసులు నివసించి ఉండొచ్చు, వీటిని రాక్షసులే నిర్మించి ఉండొచ్చు అనేది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజల నమ్మకం. అందుకే ఆ ప్రజలు వీటిని ఏమంటున్నారు? రాకాసి గూళ్ళు లేక రాక్షసి గూళ్ళు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? మొరివర గూళ్ళు అండ్ కురంబర గూళ్ళు, వీర్ల బోడులు ఇలాంటి పేర్లతో స్థానిక ప్రజలు పిలుస్తున్నారు వీటిని. ఆనాటి బృహశిలాయుగ సమాధులనే స్థానికంగా ప్రజలు ఏమంటున్నారు? పాండవ గూళ్ళు, వీర్లపాడులు, రాకాసి గూళ్ళు, మొరివర గూళ్ళు, కురంబర గూళ్ళు, వీర్ల బోడులు, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో వీటిని పిలవడం జరుగుతుంది. ఇక మనకు ఇందాక చెప్పుకున్నట్టు ఒక 3 జిల్లాల్లో మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఈ సమాధులు దొరికినాయి. ఆ 3 జిల్లాల్లో ఎందుకు దొరకలేకపోవచ్చు? బహుశా అంతకుముందు అవి ఉండొచ్చు అక్కడ, ఎందుకంటే వీటి మీద పరిశోధన ప్రారంభమైందే 19వ శతాబ్దం నుంచి. మరి 19వ శతాబ్దంకు ముందే అవి ధ్వంసమై ఉండొచ్చు, అవి పాడుబడిపోయి ఉండొచ్చు, కనుమరుగైపోయి ఉండొచ్చు. అందుకే ఆ 3 జిల్లాల్లో మాత్రం దొరకలేదు. నీళ్ళ దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఈ సమాధులు దొరికినాయి. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు వాటిని స్థానికంగా ఏమని పిలుస్తున్నారు? ఇలాంటి పేర్లతో పిలుస్తున్నారు. పాండవ గూళ్ళు, వీర్లపాడులు, రాకాసి గూళ్ళు, మొరివర గూళ్ళు, కురంబర గూళ్ళు, వీర్ల బోడులు, ఇలాంటి పేర్లతో పిలుస్తున్నారు. దాదాపుగా పరిశోధకులు లేక పురావస్తు పరిశోధకులు 12 రకాలైనటువంటి సమాధులను గుర్తించారు. అంటే వీళ్ళు రకరకాలుగా నిర్మించారు సమాధులను, అన్నింటినీ ఒకే తరహాలో నిర్మించలే, ఒకే రకంగా నిర్మించలే. దాదాపు 12 రకాల సమాధులను ఇక్కడ వీళ్ళు గుర్తించారు. ఈ 12 రకాల సమాధులను స్థూలంగా 4 రకాలుగా విభజించారు. మరి ఆ 4 రకాల సమాధులు ఏంటి అనే వాటి గురించి చెప్పుకుందాం. సమాధులు రకాలు ఒక 4 రకాలుగా గుర్తించారు. ఈ సమాధులను అంటే వర్గీకరించారు. టోటల్గా మొత్తం 12 రకాలుగా గుర్తించారు సమాధులను. ఈ 12 రకాల సమాధులను మళ్ళీ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా వర్గీకరించారు. మరి ఆ 4 రకాల సమాధులు ఏంటి? ఒకటి మెన్హిర్ రకపు సమాధి. మెన్హిర్ రకపు సమాధి. ఇక దీన్నే ఏమని పిలవాలి అంటే శిలాస్మృతి సమాధి. శిలాస్మృతి సమాధి. సో ఇక్కడ ఈ పదాన్ని బాగా అర్థం చేసుకోండి. స్మృతి, శిలాస్మృతి. నిజానికైతే ఆర్కియాలజీ పరిభాషలో దీన్ని మెన్హిర్గా పేర్కొంటారు, కానీ దీన్ని మనం తెలుగులో ఏ విధంగా చెప్పొచ్చు? శిలాస్మృతి అని చెప్పొచ్చు. మరి స్మృతి అంటే ఏంటి? జ్ఞాపకం. స్మృతి మీన్స్ జ్ఞాపకం. ఈ పదాన్ని అర్థం చేసుకోండి. స్మృతి అంటే జ్ఞాపకం. ఎందుకు దీనికి మరి ఈ పేరు పెట్టారంటే, ఈ సమాధిని ఎలా నిర్మించే వాళ్ళంటే, ఒక వ్యక్తి చనిపోతే అతన్ని మామూలుగా సమాధి చేసేవాళ్ళు. మామూలుగానే ఒక వ్యక్తి చనిపోతే అతన్ని మామూలుగానే సమాధి చేసి అటువైపు కానీ ఇటువైపు కానీ భారీ ఆకారంలో ఉన్నటువంటి ఒక పెద్ద రాతి స్తంభాన్ని కానీ లేక ఒక నిలువు రాతిని కానీ ఈ సమాధి పక్కన ప్రతిష్ఠించేవాళ్ళు. ఇక దీనికి చరిత్రకారులు మెన్హిర్ అని పేరు పెట్టారు. ఇది మెన్హిర్. ఎందుకు దీనికి మెన్హిర్ అని పేరు పెట్టారు? ఇక్కడ ఎవరైతే సమాధి చేయబడ్డాడో అతనికి జ్ఞాపకార్థంగా, అతనికి గుర్తుగా ఈ రాతి స్తంభాన్ని ప్రతిష్ఠించేవాళ్ళు, లేక నిలువు రాయిని ప్రతిష్ఠించేవాళ్ళు. ఈ నిలువు రాయినే మనం ఏమంటున్నాం? మెన్హిర్ అంటున్నాం. ఈ నిలువు రాయినే మెన్హిర్ అంటున్నాం. ఇలాంటి సమాధులు నిజానికి మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో దొరికినాయి. ముఖ్యంగా రేవరాల ప్రాంతం,
కృష్ణా జిల్లాలోని రేవరాల్ ప్రాంతంలో ఇలాంటి సమాధులు ఎక్కువగా దొరికినాయి. అయితే దీనికి ఒక చారిత్రక వారసత్వం ఉంది, చారిత్రక నేపథ్యం ఉంది దీనికి. ఏంటి మరి ఆ నేపథ్యం అంటే, దాదాపు ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ మనకు చారిత్రక యుగంలో కనిపిస్తుంది. ఇలాంటి సాంప్రదాయంలో నిర్మించబడ్డ సమాధులు లేక ఈ సాంప్రదాయం కొద్దిపాటి మార్పులతోటి మళ్ళీ మనకు ఎక్కడ కనిపిస్తుంది? చారిత్రక యుగంలో, అంటే తర్వాతి కాలంలో కనిపిస్తుంది. చరిత్రలో మనకు చారిత్రక యుగంలో ఈ తరహా సమాధులు, ఈ తరహా సాంప్రదాయం మనకు వారసత్వంగా ఆ తర్వాతి కాలంలో కంటిన్యూ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. మరి దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఉదాహరణకు మనం ఇక్ష్వాకుల కాలాన్ని తీసుకుందాం. ఇక్ష్వాకుల కాలం, ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు శాతవాహనుల తర్వాత శ్రీపర్వత ప్రాంతాన్ని లేక కృష్ణానది పరివాహక ప్రాంతాలను పరిపాలించారు. వీళ్ళలో ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ఏంటంటే, వీళ్ళు శ్రీపర్వత ప్రాంతంలో లేక నాగార్జునకొండ ప్రాంతంలో రాజకుటుంబీకులు ఎవరైనా మరణిస్తే వాళ్ళను శ్రీపర్వతం పైన సమాధి చేసి ఆ సమాధి పక్కన వీళ్ళు ఛాయాస్తంభాలు ప్రతిష్ఠించారు. స్తంభాలు ప్రతిష్ఠించారు. వీటిని వాళ్ళు ఏమన్నారంటే ఛాయాస్తంభాలని పిలిచారు. అంటే వాటిని మనం ఛాయాస్తంభాలు అంటున్నాం. ఈ ఛాయాస్తంభాలను ఎందుకు ప్రతిష్ఠించారు? వీళ్ళకు గుర్తుగా ప్రతిష్ఠించారు. ఇక్ష్వాకులు తమ రాజకుటుంబీకులు చనిపోతే వాళ్ళను శ్రీపర్వతంలో సమాధి చేసి ఆ సమాధుల పక్కన ఒక రాతి స్తంభాలు ప్రతిష్ఠించిండ్రు. వాటినే మనం ఛాయాస్తంభాలు అంటున్నాం. అంటే ఈ ఛాయాస్తంభాలు ఒక రకంగా ఏ తరహాకు చెందినవి? మనం ఇందాక చెప్పుకున్న మెన్హిర్ తరహాకు చెందినవి. దీని మీద మనకు గతంలో కూడా ప్రశ్న అడిగాడు. పర్టికులర్ ఒక రాజు గురించి అడిగాడు. ఇక్ష్వాకులు మొత్తం 4 రాజులు ఇక్ష్వాకుల్లో. ఆ 4 రాజుల్లో 3వ వాడైనటువంటి రుద్రపురుష దత్త తన తల్లి సమాధి పక్కన ఈ ఛాయాస్తంభాలు ప్రతిష్ఠించిండు. వీటి మీద శాసనాలు కూడా రాయించిండు. వీటిని మనం ఛాయాస్తంభ శాసనాలని కూడా పిలుస్తున్నాం. ఈ ఛాయాస్తంభ శాసనాలు ఇక్ష్వాకులు వేశారు. సమాధుల పక్కన రాతి స్తంభాలను ప్రతిష్ఠించి వాటి మీద శాసనాలు కూడా వేశారు. వీటినే మనం ఛాయాస్తంభ శాసనాలు అని పిలుస్తున్నాం. కాబట్టి మెన్హిర్ సంస్కృతి తర్వాతి కాలంలో కూడా వారసత్వంగా కంటిన్యూ అయింది అని చెప్పడానికి ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇక్ష్వాకుల కాలాన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్ష్వాకుల కాలంలోనే ముఖ్యంగా బౌద్ధ స్తూపాల వద్ద ఇది బౌద్ధ స్తూపం ఈ ఆకారంలో ఉంటుంది. ఈ బౌద్ధ స్తూపాల చుట్టూ ఒక 5 రాతి స్తంభాలను ప్రతిష్ఠించారు. ఇలా బౌద్ధ స్తూపాల వద్ద లేక బౌద్ధ క్షేత్రాల వద్ద ఈ రాతి స్తంభాలను ప్రతిష్ఠించే సాంప్రదాయం దేశంలో ఎక్కడ కనిపించదు. కేవలం మన ఆంధ్రదేశంలో మాత్రమే కనిపిస్తుంది. బౌద్ధ స్తూపాల వద్ద లేక బౌద్ధ క్షేత్రాల వద్ద ఇక్ష్వాకుల కాలం నుండి వేటిని ప్రతిష్ఠించారు? రాతి స్తంభాలను ప్రతిష్ఠించారు. ఈ రాతి స్తంభాలనే ఏమని పిలిచారు అంటే ఆయక స్తంభాలు అని పిలిచారు. ఆయక స్తంభాలు. ఈ ఆయక స్తంభాలకే మరో పేరు ఆయక పదములు. ఈ విధంగా పిలిచారు. అంటే ఇప్పుడు బౌద్ధ స్తూపాల చుట్టూ కానీ లేక బౌద్ధ క్షేత్రాల వద్ద కానీ ఈ ఛాయాస్తంభాలను ప్రతిష్ఠించే సాంప్రదాయం కూడా ఒక రకంగా వారసత్వంగా ఎక్కడి నుంచి వచ్చినట్టు? మనకు బృహశిలాయుగ సంస్కృతి నుంచే వచ్చినట్టు. ఎందుకంటే ఇలాంటి సంస్కృతి, ఇలాంటి ఈ ఆయక పదములు, ఆయక స్తంభాలను ప్రతిష్ఠించే ఆచారం మనకు దేశంలో ఎక్కడా కనిపించదు. ఏం చేసేవారు మరి బౌద్ధులు? వీటిపైన శిల్పాలు చెక్కారు. ఈ 5 పైన. ఈ 5 బుద్ధుని జీవితంలోని 5 ముఖ్య సంఘటనలకు సంకేతంగా ప్రతిష్ఠించేవాళ్ళు. బుద్ధుని జీవితాన్ని ప్రధానంగా బౌద్ధులు 5 సంఘటనలుగా విభజిస్తారు, 5 భాగాలుగా విభజిస్తారు. వాటిని చాలా పవిత్రంగా భావిస్తారు. 1 జననం, 2 మహాభినిష్క్రమణం, 3 జ్ఞానోదయం, 4 ధర్మచక్ర పరివర్తనం, 5వది మహాపరినిర్యాణం. ఓకేనా? ఈ 5కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దృశ్యాలను వీటి మీద శిల్పాలుగా చెక్కారు. ఉదాహరణకు దీన్ని మనం
బుద్ధుని జీవితంలోని మొదటి సంఘటన అనుకుందాం. ఇది మొదటి స్తంభం అనుకుందాం. దీని మీద బుద్ధుని జనన దృశ్యాలను శిల్పాలుగా చెక్కుతారు. దీన్ని రెండవది అనుకుందాం. దీని మీద బుద్ధుని మహాభినిష్క్రమణ సంఘటన దృశ్యాలను శిల్పాలుగా చెక్కుతారు. దీన్ని మూడవది అనుకుందాం. బుద్ధుని జ్ఞానోదయ దృశ్యాలను శిల్పాలుగా చెక్కుతారు. ఇది నాలుగవది అనుకుందాం. బుద్ధుని ధర్మచక్ర పరివర్తన దృశ్యాలను ఇక్కడ శిల్పాలుగా చెక్కుతారు. ఇక ఇది ఐదవది అనుకుందాం. ఇక ఇక్కడ బుద్ధుని మరణ దృశ్యాలను శిల్పాలుగా చెక్కుతారు. ఇక ఇలాంటివి మనకు ఎక్కువగా అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇలాంటి ఆయక స్తంభాలు, ఆయక పదముల సంస్కృతి మనకు ఎక్కువగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ శిల్పకళా రీతిని అమరావతి రీతిగా పేర్కొంటారు. అమరావతి రీతిగా ఎందుకు పేర్కొంటారంటే అమరావతి ప్రాంతంలో అమరావతి స్తూపం వద్ద ఇలాంటి అనేక ఆయక స్తంభాలు ఉన్నాయి. ఈ ఆయక స్తంభాల పైన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఆయక స్తంభాల పైన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం అమరావతి శిల్పరీతిగా పిలుస్తున్నాం. అంటే ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో మృగశిలాయుగ సంస్కృతి వారసత్వంగా తర్వాతి కాలంలో కూడా కంటిన్యూ అయింది మెనిహిర్ సంస్కృతి రూపంలో అని దీన్ని కూడా మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఒకటి ఇక్ష్వాకుల కాలం నాటి సమాధుల పక్కన ఛాయాస్తంభాలను ప్రతిష్ఠించడం, మరొకటి ఇక్ష్వాకుల కాలంలో ఈ బౌద్ధ స్తూపాల చుట్టూ బౌద్ధ క్షేత్రాల వద్ద బుద్ధుని జీవితంలోని 5 సంఘటనలకు సింబాలిక్గా 5 స్తంభాలు ప్రతిష్ఠించడం, ఆ స్తంభాల మీద బుద్ధుని జీవిత ముఖ్య ఘట్టాలను శిల్పాలుగా చెక్కడం, ఇదంతా ఒక రకంగా దేని నుంచి వచ్చినట్టు మనకు మెనిహిర్ సంస్కృతి నుంచి వచ్చినట్టే అని చెప్పొచ్చు. ఇక మరొక ముఖ్యమైన అంశం వీరగల్ సాంప్రదాయం. వీరగల్. సో ఇందులో గల్ అంటే రాయి, గల్ అంటే రాయి. మరి వీరగల్ సాంప్రదాయం అంటే ఏంటంటే యుద్ధంలో రాజు కోసం మరణించిన లేక రాజు సేవలో మరణించిన సైనికులను వీరులుగా గుర్తించేవాళ్ళు, వీరులుగా ప్రకటించేవాళ్ళు. యుద్ధంలో రాజు కోసం మరణించిన సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళను వీరులుగా గుర్తించి, వీరులుగా పరిగణించి, వాళ్ళకు గుర్తుగా ఒక రాయిని ప్రతిష్ఠించేవాళ్ళు, ఒక నిలువు రాయిని ప్రతిష్ఠించేవాళ్ళు. ఇలా నిలువు రాయిని ప్రతిష్ఠించే సాంప్రదాయాన్ని ఏమని పిలిచారు? వీరగల్ సాంప్రదాయం అని పిలిచారు. ఈ వీరగల్ సాంప్రదాయం మనకు ఆంధ్రదేశంలో కొన్ని రాజవంశాల కాలంలో పాటించబడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్ష్వాకులు ఈ వీరగల్ సాంప్రదాయాన్ని పాటించారు. అదేవిధంగా రాయలసీమను పరిపాలించిన బాణులు, వైదుంబులు వీళ్ళు కూడా పాటించారు. దీన్ని ఇక్ష్వాకులు పాటించారు. తర్వాత బాణులు పాటించారు. ఈ బాణులు అండ్ వైదుంబులు వీళ్ళు రాయలసీమకు చెందిన వాళ్ళు. అదేవిధంగా తర్వాతి కాలంలో కాకతీయుల కాలంలో కూడా మనకి ఈ సాంప్రదాయం కనిపిస్తుంది. కాకతీయులు వీళ్ళంతా ఏ సాంప్రదాయాన్ని పాటించారు? వీరగల్ సాంప్రదాయాన్ని పాటించారు. మరి వీరగల్ సాంప్రదాయం ఏ సంస్కృతి నుంచి వారసత్వంగా వచ్చినట్టుగా మనం భావించాలి? మెనిహిర్ సంస్కృతి నుంచి లేక మృగశిలాయుగ సంస్కృతి నుంచి వారసత్వంగా వచ్చినట్టు మనం పాటించాలి. ఇక ఈనాటికి కూడా ముఖ్యంగా గదబలు అనే ఆటవికులు, గదబలు, ఈ గదబలు ఎక్కువగా మధ్య ఇండియాలో ఉంటారు. అదేవిధంగా కొంత మన శ్రీకాకుళం జిల్లాలో కూడా కనిపిస్తారు. గదబలు అనే ఆటవికులు ఎక్కువగానైతే మధ్య ఇండియాలో కనిపిస్తారు. కొంతమంది మనకు శ్రీకాకుళం జిల్లాలో కూడా కనిపిస్తారు. ఈ గదబలు ఈనాటికి కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళకు గుర్తుగా ఉసరకల్ అనే ఒక సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఉసరకల్ గదబలు ఈనాటికి కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళకు గుర్తుగా ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారు? ఉసరకల్ అనేటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఇందులో కల్ అంటే రాయి, గల్లన్న రాయే, కల్లన్న రాయే. అంటే ఏం చేస్తారు గదబలు? ఇప్పటికీ కూడా ఒక మనిషి చనిపోతే అతనికి గుర్తుగా ఒక నిలువు రాయిని ప్రతిష్ఠిస్తారు. ఆ నిలువు రాయిని ప్రతిష్ఠించే ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? ఉసరకల్ అని పిలుస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మనం మృగశిలాయుగ సంస్కృతి ఆచారాలను తర్వాతి కాలంలో కూడా వారసత్వంగా కంటిన్యూ అయినట్లుగా మనం గుర్తించాలి.
దీని మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇక్ష్వాకుల కాలం నాటి రాజకుటుంబీకుల సమాధుల పక్కన ప్రతిష్ఠించినటువంటి ఛాయాస్తంభాలు. 2 ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ స్తూపాల చుట్టూ లేక బౌద్ధ క్షేత్రాల వద్ద ప్రతిష్ఠించినటువంటి ఆయక స్తంభాలు. 3 ఇక్ష్వాకుల కాలంలో, బాణుల కాలంలో, వైదింబుల కాలంలో, కాకతీయుల కాలంలో పాటించినటువంటి వీరగల్ సాంప్రదాయం. 4 ఈనాటికి కూడా గదబలు పాటిస్తున్న ఉసరకల్ సాంప్రదాయం. ఇవన్నీ దేని నుంచి వారసత్వంగా వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి? బృహశిలాయుగ సంస్కృతి నుంచి లేక మెన్హిర్ సంస్కృతి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయంగా మనం అర్థం చేసుకోవాలి, వారసత్వంగా మనం అర్థం చేసుకోవాలి. రైట్. మొత్తానికి 12 రకాల సమాధులను గుర్తించారని చెప్పుకున్నాం. ఈ 12 రకాల సమాధులని తిరిగి స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా వర్గీకరించారు. అందులో ఒకటైనటువంటి మెన్హిర్ రకపు సమాధుల గురించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు 2వ రకపు సమాధుల దగ్గరికి వెళ్దాం. 2వ రకపు సమాధుల్లోకి వెళ్దాం. 2 డాల్మెన్ రకపు సమాధి. డాల్మెన్. ఇక దీన్నే ఏమని పిలవచ్చు తెలుగులో అంటే శిలా శివపేటిక. శిలా శివపేటిక. డాల్మెన్ అంటే శిలా శివపేటిక అని అర్థం. శిలా శివపేటిక. అక్కడ ఈ పదాన్ని బాగా అర్థం చేసుకోండి. శిలా శివపేటిక అంటే దీన్ని ఏ విధంగా తయారు చేసేవాళ్ళు అంటే రాతి పలకలను తీసుకునేవాళ్ళు. పెద్ద పెద్ద రాతి పలకలు. ఈ పెద్ద పెద్ద రాతి పలకలతోటి ఒక పెట్టెను తయారు చేసేవాళ్ళు. పెట్టెలాగా తయారు చేసేవాళ్ళు. ఒక బాక్స్ లాగా, చూడ్డానికి బాక్స్ లాగా తయారు చేసేవాళ్ళు. ఇక పైన మళ్ళీ ఒక పెద్ద రాతి పలకను మూతగా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇక ఈ విధంగా ఉంటుంది సమాధి. ఇవన్నీ పెద్ద పెద్ద రాతి పలకలు. ఓకేనా. ఒక పెట్టెలాగా ఉంటుంది, ఒక బాక్స్ లాగా ఉంటుంది. పైన మళ్ళీ ఏముంటుంది? ఒక మూత ఉంటుంది. అది కూడా మరొక రాతి పలక. అయితే ఇందులో ఎక్కడో ఒక దగ్గర రంధ్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడో ఒక దగ్గర, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేస్తారు. మరి రంధ్రాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఇక దీనికి వీళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి, ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. వాళ్ళ విశ్వాసాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఆచారాలకు తగ్గట్టుగా ఇక ఈ సమాధిలో ఎక్కడో ఒక చోట రంధ్రాలను ఏర్పాటు చేసేవాళ్ళు. ఎందుకు అంటే, ఒకటి, వీళ్ళకు ఆత్మకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నమ్మకాలు ఉన్నాయి. ఆత్మకు సంబంధించి. మరి వీళ్ళకు ఆత్మకు సంబంధించి ఉన్న ప్రత్యేక నమ్మకాలు ఏంటి అంటే, మనిషి మరణానంతరం అతని ఆత్మ అతని శరీరం నుంచి బయటకు వచ్చి కొంతకాలం పాటు సంచరిస్తుంది. ఆత్మ సంచారాన్ని పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ ఆత్మ అతని శరీరంలోకి వస్తుంది. అంటే ఈ విధంగా ఆత్మ రాకపోకలు జరపడానికి వీలుగా ఇక దీంట్లో రంధ్రాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? ఆత్మ రంధ్రం నుంచి బయటికి వెళ్తుంది అవసరమైతే, మళ్ళీ ఆ రంధ్రం నుంచి లోపలికి వస్తుంది. ఇక ఇది వాళ్ళకున్న ఒక నమ్మకం. అందుకే రంధ్రాలు ఏర్పాటు చేసేళ్ళు. ఇక మరొక కారణం ఏంటంటే, ఈ సమాధుల వద్ద అప్పుడప్పుడు వీళ్ళు పూజలు చేసేవాళ్ళు, ఈ సమాధులను పూజించేవాళ్ళు. ఇందాక చెప్పుకున్నాం, మనం మొదటనే చెప్పుకున్నాం, చనిపోయిన వాళ్ళ పట్ల చాలా పవిత్రంగా భావించే భావన ఉండేది. వాళ్ళను పూజించేవాళ్ళు, దేవుళ్ళుగా భావించేవాళ్ళు. అందుకే ఒక రకంగా వీళ్ళను మనం పితృదేవతారాధకులు అని చెప్పొచ్చు. అందుకే వీళ్ళు ఆ సమాధులను పూజించే సందర్భంలో, అంటే సమాధి లోపల ఉన్న వాడిని పూజించే సందర్భంలో అప్పుడప్పుడు అతనికి నైవేద్యాలు పెట్టేవాళ్ళు, నైవేద్యాలు సమర్పించేవాళ్ళు. మరి నైవేద్యాలు లోపలికి పంపించాలంటే ఏముండాలి? ఎక్కడో ఒక చోట రంధ్రం ఉండాలి. ఆ రంధ్రాల గుండా వీళ్ళు నైవేద్యాలను లోపలికి పంపించేవాళ్ళు. అవసరమైనటువంటి వస్తువులను కూడా లోపల నుంచి లోపలికి పంపించేవాళ్ళు. అందుకోసం రంధ్రాలను ఏర్పాటు చేసేవాళ్ళు. రైట్. ఇక ఇలాంటి సమాధిని ఏమని పిలుస్తారు? డాల్మెన్ రకపు సమాధిగా పిలుస్తారు. అయితే ఈ డాల్మెన్ సమాధిని భూమి లోపల పాతిపెట్టరు. భూమి లోపల ఈ సమాధిని పాతిపెట్టరు. భూమిపైన అలాగే ఉంటుంది. కానీ ఇది పెద్ద పెద్ద రాతి పలకలతో ఉంటుంది కాబట్టి చూడ్డానికి ఒక గదిలాగా ఉంటుంది. ఒక గది, ఒక రూమ్ లాగా కనిపిస్తుంది. లోపల చాలా స్పేస్ ఉంటుంది.
ఇక్కడ ఆ వ్యక్తిని సమాధి చేసి లోపల అన్ని రకాల వస్తువులను భద్రపరుస్తారు. మరి వస్తువులను ఎందుకు పెడతారు అంటే మరణానంతర జీవితం పట్ల వీళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి, మనిషి మరో లోకంలో జీవిస్తాడు అనే నమ్మకం ఉంది కాబట్టి, మరి మనిషి చనిపోయిన తర్వాత మరో లోకంలో జీవించాలంటే వాడికి బతికున్నప్పుడు ఏవైతే అవసరం ఉండేవో వాటన్నింటినీ ఇందులో అమర్చేవాళ్ళు, వాటిని అతడు ఉపయోగించుకుంటాడు అనేది వాళ్ళ నమ్మకం. అందుకే ఇవి ఇక్కడ పెద్ద సంఖ్యలో వస్తువులను పెట్టేవాళ్ళు. ఈ వస్తువులు మనకు చాలా సమాధుల్లో దొరికినాయి. ఆ వస్తువులు ఏంటి అనేది మళ్ళీ మనం చెప్పుకుందాం, మరొక సందర్భంలో వివరంగా వస్తువుల గురించి చెప్పుకుందాం. ఇదిగో ఈ తరహా సమాధులనే ఏమని పిలుస్తున్నారు? డాల్మెన్ రకపు సమాధులుగా పిలుస్తున్నారు. ఇక ఈ డాల్మెన్ సమాధులు కూడా నిజానికి చాలా చోట్ల దొరికినాయి. డాల్మెన్ సమాధులు కూడా చాలా చోట్ల దొరికినాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, చిత్తూరు జిల్లా, అదేవిధంగా అనంతపురం జిల్లా. వాస్తవానికి అనంతపురం జిల్లాలో ఎక్కువగా దొరికినాయి. ముఖ్యంగా కళ్యాణదుర్గం అనే ప్రాంతంలో ఎక్కువగా దొరికినాయి. ఓవరాల్గా అసలు మృగశిలాయుగ సమాధులు కూడా ఎక్కువగా ఏ ప్రాంతంలో దొరికినాయి? కళ్యాణదుర్గం ప్రాంతంలో దొరికినాయి. కాబట్టి ఓ రకంగా దీన్ని ఈ బృహశిలాయుగ సమాధుల గనిగా పేర్కొంటారు. బృహశిలాయుగ సమాధులకు గని లాంటిది అని అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం అనే ప్రాంతాన్ని పేర్కొంటారు. రైట్, ఇవి డాల్మెన్ రకపు సమాధులు. ఇక ఇప్పుడు మనం 3వ రకపు సమాధి దగ్గరికి వెళ్తాం. 3వ రకపు సమాధి ఏంటి? సిస్త్ ఆర్ ప్రస్తరిక. సిస్త్ లేక ప్రస్తరిక రకపు సమాధి. సిస్త్ లేక ప్రస్తరిక రకపు సమాధి. అయితే ఇందాక మనం చెప్పుకున్న డాల్మెన్ రకపు సమాధికి ఈ సిస్తు లేక ప్రస్తరిక సమాధికి పెద్ద తేడా ఏమి ఉండదు. డాల్మెన్ రకపు సమాధినే భూమిలో పాతి పెడతారు. డాల్మెన్ రకపు సమాధినే భూమిలో పాతి పెడతారు. భూమిలో పాతి పెట్టి పైన పెద్ద పెద్ద గుండ్రని బండరాలను అమరుస్తారు. భూమి పైన పెద్ద పెద్ద గుండ్రని బండరాలను అమరుస్తారు. ఇవే విధంగా ఉంటుంది. అంటే డాల్మెన్ తరహా సమాధినే భూమిలో పాతి పెట్టి భూమిపైన పెద్ద పెద్ద గుండ్రని బండరాలను కనుక అమరిస్తే ఆ సమాధిని మనం ఏమనాలి? సిస్త్ లేక ప్రస్తరిక సమాధి అని పిలవాలి. ఇక ఇలాంటి సమాధులు కూడా నిజానికి చాలా చోట్ల దొరికినాయి. మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇలాంటి సమాధులు దొరికినాయి. రైట్, ఇక ఇప్పుడు 4వ తరహా సమాధి, 4వ రకపు సమాధి. 4వ రకపు సమాధి పేరు సార్కోఫాగస్. సార్కోఫాగస్ సమాధి. సో సార్కోఫాగస్ అంటే మట్టి శవపేటిక సమాధులు అని అర్థం. సార్కోఫాగస్ అంటే మట్టి శవపేటిక సమాధులు అంటే అర్థం ఏంటంటే బండరాళ్లకు బదులుగా, రాళ్లకు బదులుగా భారీ పరిమాణంలో ఉండే మట్టి పాత్రలను ఉపయోగిస్తారు. మట్టి పాత్రల్లో సమాధి చేస్తారు. కాబట్టి ఇవి మట్టి పాత్రల సమాధులు అని చెప్పొచ్చు. మట్టి పాత్రల సమాధులు. కానీ ఆ మట్టి పాత్రలను భారీ పరిమాణంలో తయారు చేస్తారు, భారీ ఆకారంలో తయారు చేస్తారు. పైగా వీటిని వివిధ ఆకారాల్లో తయారు చేసేవాళ్ళు, వివిధ ఆకారాల్లో. పైగా ఈ మట్టి పాత్ర అడుగు భాగంలో చక్రాలను కూడా అమర్చేవాళ్ళు. వివిధ ఆకారాల్లో తయారు చేయడం ఒకటైతే వాటి కింద చక్రాలను అమర్చడం మరొకటి. ఎందుకు మరి చక్రాలను అమర్చేవాళ్ళు అంటే మోబుల్ కోసం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తీసుకెళ్లడం కోసం ఏం చేశారు? చక్రాలను కూడా అమర్చారు. వివిధ ఆకారాల్లో ఈ మట్టి శవపేటికలను తయారు చేశారు. ఆ మట్టి శవపేటికల్లో శవాలను కానీ లేక అస్థికలను కానీ ఉంచి వాటిని సమాధి చేస్తారు. ఇవి వివిధ ఆకారాల్లో తయారు చేయబడ్డాయి. మనకు కొన్ని రకాల సమాధులు, కొన్ని ఆకారాల సమాధులు మనకు కొన్ని ప్రాంతాల్లో దొరికినాయి. ఉదాహరణకు గొర్రె ఆకారపు సమాధి. గొర్రె ఆకారం చూడ్డానికి ఆ మట్టి పాత్ర ఎలా ఉంటుంది? గొర్రె ఆకారంలో ఉంటుంది. ఇక ఇది శంఖవరం అనే ప్రాంతంలో దొరికింది. శంఖవరం ప్రాంతం. ఇక మరొకటి కూజ ఆకారపు సమాధి. చూడడానికి కూజాలాగా ఉంటుంది. ఇగో ఇది నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ అనే ప్రాంతంలో దొరికింది. కూజా రకపు సమాధి ఎక్కడ దొరికింది?
నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ ప్రాంతం. అంటే ఈ విధంగా ఇలాంటి ఆకారాల్లో సమాధులు తయారు చేశారు. ఒకటేమో గొర్రె ఆకారంలో సమాధి తయారు చేయడం, రెండవదేమో పూజా ఆకారపు సమాధులు. రైట్. సో ఇవి ఈ సమాధులకు ఉన్నటువంటి ప్రత్యేకతలు. మొత్తానికి 12 రకాల సమాధులు, అందులో మళ్ళీ వాటిని స్థూలంగా 4 రకాలుగా వర్గీకరించడం. ఓకేనా? రైట్. ఇక ఇప్పుడు రెండోదైనటువంటి వస్తువుల గురించి చెప్పుకుందాం. మనం మొదట్లో ఏం చెప్పుకున్నాము? సో వీళ్ళ గురించి తెలుసుకోవడానికి మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు 2. ఒకటి సమాధులు, 2 వస్తువులు. వీళ్ళు సమాధుల్లో వస్తువులు భద్రపరిచినలు, అవి మనకు దొరికినాయి. వీళ్ళు నివసించిన స్థావరాల్లో కూడా, స్థలాల్లో కూడా మనకు వస్తువులు దొరికినాయి. కాబట్టి వీళ్ళ చరిత్రకు ఒకటి సమాధులు ముఖ్య ఆధారం, మరొకటి వస్తువులు ముఖ్యమైనటువంటి ఆధారం. ఇప్పటి వరకు మనం సమాధుల గురించి చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు మనం వస్తువుల గురించి చెప్పుకుందాం. వస్తువులు అయితే ఈ వస్తువులను బట్టి మనం ఈ సంస్కృతికి సంబంధించి కొన్ని విషయాలలో ఒక అంచనాకు రావచ్చు. వీళ్ళకి ఏం తెలుసు, ఏం తెలియదు అనే విషయాలలో ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు ఈ వస్తువులు కూడా వీళ్ళ చరిత్రకు మరో ముఖ్యమైన ఆధారం అని చెప్పొచ్చు. మరి ఏంటా వస్తువులు? ఇంకొకటి ఆహార ధాన్యాలు దొరికినాయి, చాలా రకాల ఆహార ధాన్యాలు. వాటిలో ముఖ్యమైనవి వరి. ఇక ఇవి మనకు దొరికినాయి. కాబట్టి వీటిని బట్టి మనం ఏం అంచనాకు రావచ్చు? వీళ్ళు వ్యవసాయదారులు అని చెప్పొచ్చు. వీళ్ళు వ్యవసాయదారులు, వ్యవసాయం చేసినలో ఇక్కడ ఆహార ధాన్యాలు దొరికినాయి కాబట్టి. మరొకటి వరి. ఇక్కడ వరి విషయంలో వీళ్ళకు ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే దక్షిణ భారతదేశంలో వరి పంటను పండించిన మొదటి ప్రజలు బృహశిలాయుగ ప్రజలు. దక్షిణ భారతదేశంలో వరి పంటను పండించిన మొదటి ప్రజలు బృహశిలాయుగ ప్రజలు. అదే మరి భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశంలో వరి పంటను నిజానికి నవీన శిలాయుగంలో కోల్దివా అనేటువంటి ప్రాంతంలో పండించారు. ఈ కోల్దివ ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. భారతదేశంలో వరి పంటను మొదటిసారిగా పండించిన ప్రాంతం కోల్దివ ప్రాంతం. ఈ కోల్దివ ప్రాంతం నవీన శిలాయుగ స్థావరాల్లో ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఒకవేళ నాగరికత పరంగా తీసుకుంటే భారతదేశంలో వరిని పండించిన మొదటి నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతలో ముఖ్యంగా లోథాల్ ప్రాంతం, రంగపూర్ ప్రాంతం, లోథాల్ అండ్ రంగపూర్, ఇగో ఈ ప్రాంతాల్లో కూడా వరిని పండించినటువంటి ఆధారాలు మనకు దొరికినాయి. ఓకేనా? మొదటి ప్రాంతం మాత్రం భారతదేశంలో కోల్దివా ప్రాంతం. ఇది నవీన శిలాయుగ స్థావరాల్లో ఒకటి. నాగరికత పరంగా చెప్పాలంటే వరిని పండించిన మొదటి నాగరికత భారతదేశంలో సింధు నాగరికత. సింధు నాగరికతలో ముఖ్యంగా 2 ప్రాంతాలు, ఒకటి లోతాల్ ప్రాంతం, మరొకటి రంగపూర్ ప్రాంతం. ఈ 2 గుజరాత్ కిందికి వస్తాయి. రైట్గా దక్షిణ భారతదేశం విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో వరిని పండించిన మొదటి ప్రజలు ఎవరు? బృహశిలాయుగ ప్రజలని చెప్పొచ్చు. ఈ వరి మనకు చాలా సమాధుల్లో దొరికింది. వరి అనేది చాలా సమాధుల్లో దొరికింది. ఓకేనా? సో కాబట్టి వరి పంట వీళ్ళకు తెలుసు అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వస్తువు ఇనుప వస్తువులు. అనేక రకాల ఇనుప వస్తువులు దొరికినాయి. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? వీళ్ళకు ఇనుము తెలుసు అని చెప్పొచ్చు. వీళ్ళ నాగరికత ఇనుపయుగ నాగరికత కిందికి వస్తుందని చెప్పొచ్చు. నిజానికి బృహత్తు శిలాయుగం అని మనం పిలుస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు నిర్మించిన భారీ పరిమాణంలోని సమాధుల వల్ల. కానీ వాస్తవానికి వీళ్ళ సంస్కృతి శిలాయుగం కిందికి రాదు. ఏ యుగం కిందికి వస్తుంది? ఇనుప యుగం కిందికి వస్తుంది. వీళ్ళ సంస్కృతి శిలాయుగం కిందికి రాదు. ఏ యుగం కిందికి వస్తుంది? ఇనుప యుగం కిందికి వస్తుంది. అనేక రకాలైనటువంటి ఇనుప పనిముట్లు మనకు సమాధుల్లో దొరికినాయి. అదేవిధంగా వాళ్ళు నివసించినటువంటి స్థలాలలో కూడా దొరికినాయి. మరి భారతదేశంలో ఇనుమును ప్రవేశపెట్టిన మొదటి వాళ్ళు ఎవరు? భారతదేశంలో ఇనుమును ఉపయోగించిన మొదటి వాళ్ళు ఎవరు? ముఖ్యంగా మలివేద కాలం నాటి ఆర్యులని చెప్పొచ్చు, లేక ఆర్యులని చెప్పొచ్చు. భారతదేశంలో ఇనుమును ప్రవేశపెట్టిన మొదటి వాళ్ళు ఆర్యులైతే, పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో ఇనుమును ఉపయోగించిన మొదటి ప్రజలు ఈ బృహశిలాయుగ ప్రజలని చెప్పొచ్చు. పర్టికులర్గా దక్షిణ భారతదేశం విషయానికి వస్తే ఇనుమును వాడిన మొదటి ప్రజలు బృహశిలాయుగ ప్రజలు. రైట్. సో నెక్స్ట్
వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు. సో వీళ్ళ సమాధుల్లో చాలా చోట్ల మనకు వ్యవసాయ పనిముట్లు కూడా దొరికినాయి. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, వీళ్ళకు వ్యవసాయం తెలుసు అని చెప్పొచ్చు. ఇంకా ఏం చెప్పొచ్చు, మరణానంతర జీవితం పట్ల వీళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి మరో లోకంలో చనిపోయిన వ్యక్తి వ్యవసాయం చేస్తాడు అనేది నమ్మకమై ఉండొచ్చు. సరే, మొత్తానికైతే వీళ్ళకు వ్యవసాయం తెలుసు అని చెప్పొచ్చు. కాబట్టి వ్యవసాయ పనిముట్లు కూడా మనకు దొరికినాయి, అనేక రకాల వ్యవసాయ పనిముట్లు. అదేవిధంగా పూసలు దొరికినాయి, పూసలు పెద్ద సంఖ్యలో పూసలు దొరికినాయి, సమాధుల్లో దొరికినాయి, వీళ్ళు నివసించిన స్థలాలలో దొరికినాయి. అంటే వీళ్ళు పూసలను బట్టి ఏం చెప్పొచ్చు, అలంకరణకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు, అలంకరణకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మనకు పెద్ద సంఖ్యలో పూసలు కూడా దొరికినాయి. రాతి పూసలు, రాగి పూసలు, కంచుతో తయారు చేసిన పూసలు, మట్టి దంతం, ఇలా చాలా రకాల పూసలు దొరికినాయి. రైట్. ఇక నెక్స్ట్ బంగారు ఆభరణాలు, బంగారు ఆభరణాలు. సో సమాధుల్లో కూడా బంగారు ఆభరణాలు దొరికినాయి. మరి ఎందుకు మరి సమాధుల్లో బంగారు ఆభరణాలు దొరికినాయి అంటే వీళ్ళకు నమ్మకం ఏంటి, మనిషి మరణానంతరం మరో లోకంలో జీవిస్తాడు. కాబట్టి అతడు బతికున్నప్పుడు ఏ బంగారు ఆభరణాలను అయితే ఉపయోగించిండో అవే బంగారు ఆభరణాలను అతనితో పాటుగా ఆ సమాధిలోనే వాళ్ళు అమర్చేవాళ్ళు, అతనితో పాటుగా భద్రపరిచేవాళ్ళు. కాబట్టి వీళ్ళకు బంగారం మీద పెద్ద ప్రేమేం లేదు, చనిపోయిన వాళ్ళను గౌరవించడం. అందుకోసం బంగారు ఆభరణాలను వాళ్ళతో పాటే వాస్తవానికి అందులో భద్రపరిచేళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సమాధుల్లో చాలా వరకు ధ్వంసమైపోయినాయి, ఆ ధ్వంసం కావడానికి కారణాల్లో ప్రధాన కారణం ఈ బంగారు ఆభరణాలు. ఈ బంగారు ఆభరణాల కోసమే చాలామంది ఈ సమాధులను తవ్వడం ప్రారంభించారు, సమాధులను ధ్వంసం చేశారు. కాబట్టి ఈ సమాధుల ధ్వంసానికి, ఈ సమాధులు చాలా వరకు కనుమరుగవడానికి ప్రధాన కారణం ఆ సమాధుల్లో వీళ్ళు భద్రపరిచినటువంటి బంగారు ఆభరణాలే. ఆ బంగారు ఆభరణాల కోసమే కొంతమంది ఈ సమాధులను తవ్వితీశారు, ఈ సమాధులను కూల్చేశారు, ఈ సమాధులను ధ్వంసం చేశారు. ఇక మరికొంతమంది ఏమో వ్యవసాయ పొలాల్లో ఉండడం వల్ల వ్యవసాయ విస్తరణ కోసం, వ్యవసాయ పనుల కోసం వీటిని ధ్వంసం చేశారు, వీటిని తొలగించారు. ఇక మరికొంతమంది ఏమో వీళ్ళు రాతి పలకలతో సమాధులు కట్టారు కాబట్టి ఈ రాతి పలకలను తమ ఇండ్ల నిర్మాణాల కోసం ఉపయోగించడానికి ఈ సమాధుల ఈ రాళ్లను వీళ్ళు వాడుకున్నారు. ఆ విధంగా కూడా ఈ సమాధులు కనుమరుగైపోయినాయి. అంటే ఈ విధంగా సమాధులు కనుమరుగైపోవడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నట్టు. అందులో అతి ముఖ్యమైన కారణం బంగారు ఆభరణాల కోసం సమాధులను ధ్వంసం చేయడం. రెండవది వ్యవసాయ పనుల కోసం, వ్యవసాయ విస్తరణలో భాగంగా సమాధులను తొలగించడం. మూడవది ఇంటి నిర్మాణం కోసం, అవసరమైన రాళ్ల కోసం సమాధులను ధ్వంసం చేయడం. ఇక ఈ విధంగా 3 కారణాల వల్ల ఇక ఈనాటికి చాలా సమాధులు ధ్వంసమైపోయినాయి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ మట్టి పాత్రలు. సో వీళ్ళు కుమ్మరి చక్రం సహాయంతో మట్టి పాత్రలు తయారు చేశారు. రకరకాల మట్టి పాత్రలు మనకు ఈ సమాధుల్లో దొరికినాయి. కొన్ని భారీ పరిమాణంలో మట్టి పాత్రల్లో సమాధి చేశారని కూడా చెప్పుకున్నాం ఇందాక, సార్కోఫోగస్ సమాధులు. అయితే వీళ్ళ మట్టి పాత్రలకు చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు ఒక పేరు పెట్టారు. సో ఆ పేరు వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నటువంటి BRW. వీళ్ళ మట్టి పాత్రలను కూడా ఏమంటారు, BRW మట్టి పాత్రలుగా పేర్కొంటారు. ఎందుకంటే చూడ్డానికి నలుపు, ఎరుపు రంగులో ఉంటాయి. వీళ్ళ యొక్క మట్టి పాత్రలు చూడ్డానికి ఏ రంగులో ఉంటాయి, నలుపు, ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి వీటికి ఏమని పేరు పెట్టారు, BRW మట్టి పాత్రలను పేరు పెట్టారు. అంటే బ్లాక్, రెడ్, వేర్ ప్యాటరీ లేక మట్టి పాత్రలు, రైట్. ఇక ఇందులో దొరికిన మరొకటి త్రిశూలాలు. ఇక త్రిశూలాలు కూడా దొరికినాయి. చాలా సమాధుల్లోనూ అనేక ప్రాంతాల్లోనూ త్రిశూలాలు సైతం దొరికినాయి. ఇవి మనకు లభించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు. మరొకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆహార ధాన్యాలు, ముఖ్యంగా వరి పంట, వరి, ఇనుప వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, పూసలు, బంగారు ఆభరణాలు, మట్టి పాత్రలు, BRW మట్టి పాత్రలు అండ్ త్రిశూలాలు. వీటన్నింటిని బట్టి మనం వీళ్ళ సంస్కృతికి సంబంధించి కొన్ని విషయాలలో ఒక అంచనాకు రావచ్చు,
ఒక అవగాహనకు రావచ్చు. మరి ఏమని చెప్పుకోవచ్చు వీటన్నింటిని బట్టి అంటే, ఇక వీళ్ళు ఒకటి పితృదేవతారాధకులు. వీళ్ళు ఒకటి పితృదేవతారాధకులు, చనిపోయిన వాళ్ళను పూజించిండ్రు, చనిపోయిన వాళ్ళను చాలా పవిత్రంగా భావించిండ్రు, కాబట్టి పితృదేవతారాధకులు. అదేవిధంగా మరణానంతర జీవితం పట్ల వీళ్ళకు పర్టికులర్గా కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. మరణానంతర జీవితం పట్ల నమ్మకాలు, మరణానంతర జీవితం పట్ల నమ్మకాలు ఉన్నాయి. అదేవిధంగా ఆత్మ విషయంలో కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అంటే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చి, చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చి అది సంచారం చేసి, ఆ సంచారం పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ఆత్మ అదే శరీరంలోకి వస్తుంది, ఆత్మ రాకపోకలు జరుపుతుంది. ఇలాంటి నమ్మకాలు కూడా వీళ్ళకు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఓకేనా, ఆత్మ రాకపోకలు జరపడం. అదేవిధంగా బౌద్ధ చైత్యకవాదం, ఒక రకంగా ఈ సంస్కృతి మన తెలుగు ప్రాంతాల్లో బౌద్ధ చైత్యకవాదానికి దారితీసింది. బౌద్ధ చైత్యకవాదంలో కూడా ఈ బృహశిలాయుగ సంస్కృతి ఛాయలే కనిపిస్తాయి మనకు. మరి బౌద్ధ చైత్యకవాదం అంటే ఏంటి? వాస్తవానికి ఈ బౌద్ధ చైత్యకవాదంలో బుద్ధునికి సింబాలిక్గా స్తూపాలను చాలా పవిత్రంగా భావిస్తారు. అంటే ఎగ్జాంపుల్గా ఒకటే తీసుకుంటున్నాను నేను, వీటికి సంబంధించి మరింత వివరణ మళ్ళీ మనం బౌద్ధమత చరిత్రలో చెప్పుకుందాం. ఆంధ్రదేశ బౌద్ధమత చరిత్ర వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. సో ఆంధ్రదేశ బౌద్ధంలో బౌద్ధ చైత్యకవాదం అనే ఒక ప్రత్యేకమైన బౌద్ధ సాంప్రదాయం ఉంటుంది. ఈ బౌద్ధ చైత్యకవాదులు బుద్ధుని చిహ్నాలను పూజిస్తారు. బుద్ధుని జీవితంతో సంబంధం ఉన్న చిహ్నాలను, సింబల్స్ను వీళ్ళు పూజిస్తారు. ఉదాహరణకు బుద్ధుని జీవితంతో సంబంధం ఉన్న ఒక సింబలు ఇవి స్తూపము. స్తూపాలను వీళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. ఎవరు? బౌద్ధులు. స్తూపం అంటే నిజానికి ఒక సమాధే. మరి బృహశిలాయుగ సంస్కృతి ప్రజలు కూడా సమాధులను చాలా పవిత్రంగా భావిస్తారు. రైట్. అదేవిధంగా చైత్యకవాదంలోని మరొక ముఖ్యమైన సాంప్రదాయం ఆయక స్తంభాలను ప్రతిష్ఠించడం. చైత్యకవాదంలోని మరొక ముఖ్యమైనటువంటి సాంప్రదాయం ఆయక స్తంభాలను ప్రతిష్ఠించడం. మనం ఆల్రెడీ ఇందాకే మెన్హిర్ రకపు సమాధుల గురించి చెప్పుకునే సందర్భంలో ఈ ఆయక స్తంభాల గురించి కూడా చెప్పుకున్నాం. సో కాబట్టి బౌద్ధ చైత్యకవాదంలో మనకు ఖచ్చితంగా ఏ సంస్కృతి యొక్క ఛాయలు కనిపిస్తాయి? బృహత్శిలాయుగ సంస్కృతి యొక్క ఛాయలు ఇక మనకి ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తాయి. దీని గురించిన మరింత వివరణ మళ్ళీ మనం బౌద్ధ చైత్యకవాదం గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. రైట్. ఇక నెక్స్ట్ శివారాధన. ఇక వీళ్ళలో శివారాధన ఉంది అని చెప్పొచ్చు. మరి ఎందుకు శివారాధన ఉంది అని చెప్పొచ్చు? ఇక మనకు త్రిశూలాలు దొరికినాయి సమాధుల్లో, లేక వీళ్ళు నివసించిన స్థలాల్లో. మరి త్రిశూలాలు దేనికి సంకేతము? శివారాధనకు సంకేతం. కాబట్టి వీళ్ళ సంస్కృతికి సంబంధించి ఇలా మనం ఒక అవగాహనకు రావచ్చు, అంచనాకు రావచ్చు. ఎలా వీళ్ళు పితృదేవతారాధకులు, వీళ్ళకు మరణానంతర జీవితం పట్ల నమ్మకాలు ఉన్నాయి, వీళ్ళకు ఆత్మ పట్ల పర్టికులర్ నమ్మకాలు ఉన్నాయి. వీళ్ళలో బౌద్ధ చైత్యకవాదానికి అవసరమైన ఛాయలు మనకు వీళ్ళలో కనిపిస్తాయి. లేక బౌద్ధ చైత్యకవాదంలో బృహశిలాయుగ సంస్కృతి ఛాయలు కనిపిస్తాయి. బహుశా మరి బృహశిలాయుగ సంస్కృతే తర్వాతి కాలంలో బౌద్ధ చైత్యకవాదానికి ప్రేరణ అయి ఉండొచ్చు. మరొకటి శివారాధన, వీళ్ళలో శివారాధకులు ఉన్నారు అని మనం చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా బృహశిలాయుగ సంస్కృతి. ఇది ఓవరాల్గా పూర్వ చారిత్రక యుగం. మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర పూర్వ చారిత్రక యుగంతో మొదలవుతుందని చెప్పుకున్నాం. శాతవాహన పూర్వ యుగంలో మొదటి టాపిక్ పూర్వ చారిత్రక యుగం అని చెప్పుకున్నాం. ఆ పూర్వ చారిత్రక యుగంలో మళ్ళీ 2 సబ్ టాపిక్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఆ 2 సబ్ టాపిక్లలో ఒకటి శిలాయుగం అయితే మరొకటి బృహత్ శిలాయుగం. ఇక ఈ పూర్వ చారిత్రక యుగానికి సంబంధించి కామన్గా ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ గురించి చెప్పుకొని ఈ పూర్వ చారిత్రక యుగాన్ని మనం ముగిద్దాము. రైట్. మరి ఆ కామన్ టాపిక్ ఏంటి? పూర్వ చారిత్రక యుగం
పూర్వచారిత్రక యుగం చిత్రకళ. పూర్వచారిత్రక యుగం చిత్రకళ. ప్రీ హిస్టరీ పెయింటింగ్స్. ప్రీ హిస్టరీ పెయింటింగ్ అంటే పూర్వచారిత్రక యుగ చిత్రకళ. మనం ఆల్రెడీ చిత్రకళకు సంబంధించి మనం శిలాయుగంలో ఒక సందర్భంలో ఒక ప్రస్తావన చేశాము. ఆ ప్రస్తావన ఏంటంటే మధ్యశిలాయుగం నుంచి చిత్రకళ మొదలైందని చెప్పుకున్నాం. మధ్యశిలాయుగం నుంచి మానవ జీవితంలోకి ఒక కళ ప్రవేశించింది. ఆ కళనే చిత్రకళ. అయితే ఈ చిత్రకళ మధ్యశిలాయుగంతో ప్రవేశించింది, కానీ మధ్యశిలాయుగంతో ఆగిపోలేదు. తర్వాత వచ్చిన నవీన శిలాయుగంలో కూడా ఈ చిత్రకళ కంటిన్యూ అయింది. తర్వాత వచ్చినటువంటి బృహత్ శిలాయుగంలో కూడా ఈ చిత్రకళ కంటిన్యూ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ చిత్రకళను మనం స్థూలంగా ఏ విధంగా చూడాలి అంటే పూర్వచారిత్రక యుగ చిత్రకళగా చూడాలి. ఈ పూర్వచారిత్రక యుగ చిత్రకళ ఏ యుగంలో మొదలైంది? మధ్యశిలాయుగంలో మొదలైంది. తర్వాత వచ్చిన నవీన శిలాయుగంలో కంటిన్యూ అయింది. తర్వాత వచ్చినటువంటి బృహశిలాయుగంలో కూడా కంటిన్యూ అయింది. అంటే మధ్యశిలాయుగంలో చిత్రకళ ఉంది, నవీన శిలాయుగంలో చిత్రకళ ఉంది, బృహశిలాయుగంలో కూడా చిత్రకళ ఉంది. రైట్. ఒకసారి మనం భారతదేశం విషయానికి వద్దాం. భారతదేశంలో కూడా దాదాపుగా మధ్యశిలాయుగం నుంచే చిత్రకళ మొదలైంది. భారతీయ శిలాయుగ చిత్రకళకు, భారతీయ పూర్వచారిత్రక యుగ చిత్రకళకు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం భింబెల్కా ప్రాంతం. భింబెల్కా. సో ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. 1957 నాటికి దీని మీద పరిశోధన ప్రారంభించారు. దీని మీద విఎస్ వాకాంకర్ అనేటువంటి పరిశోధకుడు, విఎస్ వాకాంకర్ అనేటువంటి పరిశోధకుడు భింబెల్కా గుహలో ఉన్నటువంటి చిత్రకళ మీద పరిశోధన జరిపాడు. ఆ విధంగా ఇతని ద్వారా భింబెల్కా గుహ చిత్రకళ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దాదాపుగా 500 చిత్రాలు ఉన్నాయి. భింబెల్కా గుహలో దాదాపు 500 చిత్రాలు ఉన్నాయి. వాటన్నింటినీ వెలుగులోకి తెచ్చింది, వాటన్నింటినీ పరిశోధించినటువంటి పరిశోధకుడు విఎస్ వాకాంకర్. సో భారతదేశంలోనే పూర్వ చారిత్రక యుగ చిత్రకళకు బాగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా భింబెల్కాను గుర్తిస్తారు. అందుకే భింబెల్కాకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కేంద్రంగా గుర్తింపించింది. ప్రపంచ వారసత్వ సంపద కేంద్రం ఈ గుర్తింపించింది. దీన్నే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పచ్చు. భింబెల్కా గుహకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపించింది, లేక ప్రపంచ వారసత్వ సంపద కేంద్రంగా గుర్తింపించింది. ఇక ఎప్పుడైతే ఈ భింబెల్కా ప్రాంతంలో ఈ గుహ చిత్రకళ వెలుగులోకి వచ్చిందో అప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పూర్వ చారిత్రక యుగానికి సంబంధించిన ఈ చిత్రకళ మీద పరిశోధనలు ప్రారంభమైనాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా పరిశోధనలు ప్రారంభమైనాయి. దేని మీద? ఈ చిత్రకళ మీద. మరి మన దగ్గర ఈ చిత్రకళ మీద మొదటిసారిగా పరిశోధన ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు? కృష్ణమూర్తి. ఇతడు మన దగ్గర గుహ చిత్రకళ మీద పరిశోధన జరిపాడు. మన దగ్గర పూర్వ చారిత్రక యుగ చిత్రకళ మీద పరిశోధన జరిపాడు. ఇతనితో పాటు చాలామంది తర్వాత కాలంలో కూడా ఈ పరిశోధనను కంటిన్యూ చేశారు. వీళ్ళ పరిశోధనల ఫలితంగా మనకు ఈ పూర్వ చారిత్రక యుగ చిత్రకళ గురించి తెలుస్తుంది. మరి ఏంటి చిత్రకళకు ఉన్న ప్రత్యేకత అంటే, మధ్యశిలాయుగం నాటి మానవుడు కావచ్చు, లేక నవీన శిలాయుగం నాటి మానవుడు కావచ్చు, లేక బృహశిలాయుగం నాటి మానవుడు కావచ్చు, వాళ్ళ జీవన విధానానికి అనుగుణంగా, వాళ్ళ ఆచారాలు వ్యవహారాలకు అనుగుణంగా వాళ్ళకు తెలిసిన ప్రపంచాన్ని వాళ్ళు చిత్రాలుగా గీసిండ్లు. ఉదాహరణకు మధ్యశిలాయుగం నాటి మానవుడు వేటాడేవాడు. ఆ వేటాడే పద్ధతులను ఆ గుహ గోడల మీద చిత్రాలుగా గీసిండు. మధ్యశిలాయుగం నాటి మానవుడు గుహల్లో నివసించిండు. ఆ గుహ గోడల మీద చిత్రాలుగా గీసిండు. తనకు తెలిసిన జంతువులు, తనకు తెలిసిన పక్షులు,
తనకు తెలిసినటువంటి ప్రపంచము, వేటాడే పద్ధతులు, వీటన్నింటినీ గుహ గోడల మీద గీసిండు. నవీన శిలాయుగం నాటి ప్రజలు కూడా, మృగశిలాయుగం నాటి ప్రజలు కూడా తనకు తెలిసిన ప్రపంచాన్ని, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక రకంగా భవిష్యత్ తరాలకు చిత్రాల రూపంలో చూపించారని చెప్పొచ్చు. ఇక ఇలాంటి చిత్రాలు నిజానికి మనకు మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో లభించాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చిత్రాలు, ఈ పూర్వ చారిత్రక యుగ చిత్రాలు మనకు చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. మరి చిత్రాలు ఉన్నటువంటి ఆ స్థావరాలు ఏంటి? పూర్వ చారిత్రక యుగ చిత్రాలు ఉన్నటువంటి స్థావరాలు ఏంటి? పూర్వ చారిత్రక యుగ చిత్రాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్థావరాలు, ఇక వాటిలో ఒకటి కేతవరం. కేతవరం. సో ఈ కేతవరం ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంటుంది. కేతవరం ప్రాంతం. మరొకటి పులిచెర్ల అనే ప్రాంతం. పులిచెర్ల అనేటువంటి ప్రాంతం. సో ఈ పులిచెర్ల ప్రాంతం సైతం కర్నూలులోనే ఉంటుంది, కర్నూలు జిల్లాలోనే ఉంటుంది. అంటే ఈ రెండు కర్నూలు జిల్లా కిందికి వస్తాయి. అయితే పులిచెర్ల ప్రాంతంలో అక్కడ ఒక చిత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అక్కడ గీయబడిన చిత్రాల్లో ఒక చిత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక ఆ చిత్రం ఏంటంటే ముసుగు వేసుకున్న మనుషుల చిత్రాలు, ముసుగు ధరించినటువంటి మనుషుల చిత్రాలు ఇక మనకు పులిచెర్ల ప్రాంతంలో కనిపిస్తాయి. ముసుగులు ధరించిన మనుషుల చిత్రాలు. మరి వాళ్ళు ఎందుకు ముసుగులు వేసుకున్నారు అనేది మనకు తెలియదు. అదేవిధంగా మరొక చిత్రం కూడా మనకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రేఖాగణిత చిత్రాలు. అంటే ఇక్కడ ఒకటి ముసుగు వేసుకున్న మనుషుల చిత్రాలు ఉన్నాయి, ముసుగు మనుషుల చిత్రాలు. మరొకటి రేఖాగణిత చిత్రాలు. ఇవి ఇక్కడ ఆకర్షణీయంగా కనిపించేటటువంటి చిత్రాలు. ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. వేటాడే పద్ధతులు, చెట్లు, వృక్షాలు, జంతువులు, ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ రెండు చిత్రాలు మాత్రం మనకు చాలా ఆకర్షణీయంగా, చాలా అందంగా కనిపిస్తాయి. ఎక్కడ? పులిచెర్ల ప్రాంతంలో మనకు లభించినటువంటి చిత్రాలు, ముసుగు వేసుకున్న చిత్రాలు, ముసుగు మనుషుల చిత్రాలు, రేఖాగణిత చిత్రాలు. ఇక మరొక ప్రాంతం ఆదోని ప్రాంతం. ఆదోని ప్రాంతం. సో ఈ ఆదోని ప్రాంతం కూడా కర్నూలు జిల్లా కిందకే వస్తుంది, రైట్. మరొక ప్రాంతం దాపల్లె ప్రాంతం. దాపల్లె అనే ప్రాంతం. సో ఈ దాపల్లె ప్రాంతం కడప జిల్లా కిందకి వస్తుంది. కడప జిల్లా, దాపల్లె కడప జిల్లా. ఇక దాపల్లి ప్రాంతంలోని చిత్రాలలో ఒక చిత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక ఆ చిత్రం ఏంటంటే ఒక నగ్న స్త్రీమూర్తి చిత్రం. నగ్న స్త్రీమూర్తి. నగ్న స్త్రీమూర్తి. ఇగో ఈమె చేతిలో ఒక పద్మం ఉన్నట్లుగా ఉంటుంది. చేతిలో పద్మం పట్టుకొని నగ్నంగా ఉన్నటువంటి ఒక స్త్రీ రూపాన్ని ఇక్కడ చిత్రంగా గీశారు. ఇక్కడ దాపల్లె ప్రాంతంలో, రైట్. ఇక మరొకటి బూదగని ప్రాంతం. బూదగని ప్రాంతం. బూదగని ప్రాంతం. ఇక ఈ బూదగని ప్రాంతం అనంతపురం జిల్లా కిందకి వస్తుంది. అనంతపురం జిల్లా. ఇక ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలలో ఒక చిత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ చిత్రం మూపురం ఉన్న ఎద్దు చిత్రం. మూపురం ఎద్దు. మూపురం ఎద్దు చిత్రం చూడడానికి మనకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎక్కడున్న చిత్రము? బూదగని ప్రాంతంలో ఉన్న చిత్రం. ఇక మరొక స్థావరం, మరొక ప్రాంతం వేల్పుల మడుగు. వేల్పుల మడుగు ప్రాంతం. వేల్పుల మడుగు స్థావరం. ఈ వేల్పుల మడుగు సైతం అనంతపురం జిల్లాలోనే ఉంటుంది. ఇక ఇక్కడ కూడా మళ్ళీ మనకు మూపురం ఉన్న ఎద్దుల చిత్రాలు కనిపిస్తాయి. ఈ చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. బూదగని, వేల్పుల మడుగు ఈ ప్రాంతాల్లో మనకు ప్రత్యేకంగా చాలా ఆకర్షణీయంగా కనిపించే చిత్రాలు మూపురం ఉన్న ఎద్దుల చిత్రాలు, రైట్. ఇక మరొకటి తెనగల. సో ఈ తెనగల ప్రాంతం సైతం అనంతపురం జిల్లా కిందకే వస్తుంది. తెనగల ప్రాంతం కూడా అనంతపురం జిల్లా కిందకి వస్తుంది. అయితే ఇది ఒక గుహ ప్రాంతం. నిజానికి ఒక గుహ.
దీన్ని స్థానికంగా ఒక పేరుతో పిలుస్తారు. స్థానికంగా ఈ ప్రాంతం ఒక పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఆ పేరు వచ్చేసి ఏనుగుల గుహగా ప్రసిద్ధిగాంచింది. దీన్ని ఏనుగుల గుహగా దీన్ని పేర్కొంటారు. రైట్. ఇక మరొక ప్రాంతం నాయుడుపల్లి. నాయుడుపల్లి ప్రాంతం. సో ఈ నాయుడుపల్లి ప్రాంతం ప్రకాశం జిల్లా కిందకి వస్తుంది. ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఇక ఇక్కడ ఒక 2 చిత్రాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందులో ఒకటి మానవాకృతులు. మానవాకృతులు అంటే మానవ రూపం ఉన్నట్టుగా ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఇగో ఈ విధంగా మానవాకృతులు. ఇగో ఇలాంటి చిత్రాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇలాంటి చిత్రాలు ఎక్కడ ఉంటాయి? నాయుడుపల్లి ప్రాంతంలో ఉంటాయి. ఇది మనకు చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, మానవాకృతుల చిత్రాలు. ఇక మరొక చిత్రం ఒక త్రిశూలం వృత్తంలో నుంచి వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఒక త్రిశూలము వృత్తంలోకి వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఇది వృత్తం. త్రిశూలం ఈ విధంగా ఉంటుంది. ఒక త్రిశూలం వృత్తంలోకి ఇలా వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఇగో ఇలాంటి చిత్రాలు ఎక్కడ లభించినాయి? మనకు నాయుడుపల్లి ప్రాంతంలో లభించినాయి. ఓకేనా. మానవాకృతుల రూపాలు అండ్ ఒక త్రిశూలం వృత్తంలోకి వెళ్తున్నట్లుగా ఉంటుంది. మరి వీటిని ఎందుకు గీశారు? వీటి వెనుక వాళ్ళకున్న నమ్మకాలు ఏంటి అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇలాంటి చిత్రాలు ఎందుకు గీశారు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. వీటిని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే తీసుకోవాలి. రైట్. ఇది ఓవరాల్గా పూర్వ చారిత్రక యుగం. ఓకేనా. మనం మొదట్లో చెప్పుకున్నాం, మరొకసారి ఒక నిమిషం రిపీట్ చేసుకుందాము. సో మన ఫస్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో శాతవాహన పూర్వ యుగం. ఇది మన ఏపీ హిస్టరీలో ఫస్ట్ టాపిక్, శాతవాహన పూర్వయుగం. శాతవాహన పూర్వయుగంలో మళ్ళీ ఫస్ట్ టాపిక్ పూర్వ చారిత్రక యుగం. సో దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారని చెప్పుకున్నాము? ప్రీ హిస్టరీ అంటారని చెప్పుకున్నాం. ప్రీ హిస్టరీ. మళ్ళీ దీన్ని 2 టాపిక్లుగా చూడాలి. ఇందులో 2 టాపిక్లు వస్తాయి. ఒకటి శిలాయుగం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో స్టోన్ ఏజ్గా పేర్కొంటారు. 2 బృహత్ శిలాయుగం వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో మెగాలిథిక్ పీరియడ్గా పేర్కొంటారు. మెగాలిథిక్ పీరియడ్. రైట్. ఇప్పటి వరకు మనం ఈ టాపిక్ గురించి చెప్పుకున్నట్టు పూర్వ చారిత్రక యుగం కంప్లీట్ అయింది. శిలాయుగం గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా బృహత్ శిలాయుగం గురించి చెప్పుకున్నాం. మరి ఇప్పుడు శాతవాహన పూర్వయుగంలో నెక్స్ట్ టాపిక్ ఏంటి? శాతవాహన పూర్వయుగంలో పూర్వ చారిత్రక యుగం తర్వాతి నెక్స్ట్ టాపిక్ ఏంటి? సో ఒకటి వైదిక మతం, 2 జైన మతం, 3 బౌద్ధ మతం. ఈ 3 మతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ప్రవేశించాయి, వీటి ప్రవేశం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే దాని గురించి మళ్ళీ మనకు నెక్స్ట్ టాపిక్ ఉంటుంది. మన శాతవాహన పూర్వయుగం అనేది మన ఫస్ట్ టాపిక్, మెయిన్ టాపిక్. దాంట్లో సబ్ టాపిక్స్ ఒకటి పూర్వ చారిత్రక యుగం, తర్వాత మరో సబ్ టాపిక్ వైదిక జైన బౌద్ధ మతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ప్రవేశించాయి, ఎలా విస్తరించాయి అనేది మన నెక్స్ట్ టాపిక్. ఇక దీని గురించి, ఈ టాపిక్ గురించి అంటే 2వ టాపిక్ గురించి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వైదిక జైన బౌద్ధ మతాల ప్రవేశం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.